నా పేరు సదలవాడ జార్జి. పాలకొల్లు వాస్తవ్యుడను. నా ఎడ్యుకేషన్ ఎంఎస్సి అయిన వెంటనే నేను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత పొందిన తర్వాత నేను అటవీ క్షేత్రాధికారుల ఎంపికకు నా ఎడ్యుకేషన్ పూర్తయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో అటవీ క్షేత్రాధికారుల పరీక్షలో విజయం సాధించిన తర్వాత ట్రైనింగ్ నిమిత్తం కోయంబత్తూర్ సదరన్ ఫారెస్ట్ రేంజర్స్ కాలేజీలకు వెళ్ళడం జరిగిందండి. అక్కడ మా బ్యాచ్ నేను 1977-79 సంవత్సరంలో ట్రైనింగ్ అయ్యి ఉన్నాను. నేను ట్రైనింగ్ అయిన కాలంలో మాకు చెప్తా ఉండేవారు. మా సీనియర్, మనకు ఒక సీనియర్ ఉన్నారండి, ఆయన కనకరత్నం గారనే ఒక ఆయన ఉండేవారు. ఆయన కాలేజ్ నాకు సెక్రటరీగా పనిచేశారు. ఆయన పనిచేసిన రోజుల్లో అక్కడ ట్రైనింగ్ అవుతున్న ప్రతి ఒక్కొక్కరి విషయం ఆయన తెలుసుకొని బాధ సాధకాలు గమనించి ప్రిన్సిపాల్ గారి దృష్టికి తీసుకెళ్తూ ఉండేవారు. ఏదైనా ఆయన చక్కగా పరిష్కారం చేసే సామర్థ్యత గల వ్యక్తి అని చెప్తూ ఉండేవారు. అయితే కనకరత్నం గారు 1974-76 బ్యాచ్ కాలేజ్ స్టూడెంట్ వారు. అయితే ఆ రోజుల్లో మాకు ట్రైనింగ్ ఇచ్చే ట్రైనింగ్ ట్యూటర్స్, ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్స్, మరలా ఫారెస్ట్ కాలేజీలో బోధనకు చాలా అనుభవజ్ఞులైన ట్యూటర్స్ ఉండేవారు. వారికి మా స్టూడెంట్స్, ఫారెస్ట్ కాలేజ్ స్టూడెంట్స్ యొక్క బాధ సాధకాలు చెప్పి సాల్వ్ చేయట్లో ఆయన ఛాలెంజ్గా అక్కడ పనిచేశారు ఆయన. ఆ తర్వాత మేము ట్రైనింగ్ నుండి మా యొక్క విధి నిర్వహణకి మేము డ్యూటీ నిమిత్తం మేము రాష్ట్రంలో మేము అడుగుపెట్టిన తర్వాత ఇక్కడ అటవీ క్షేత్రాధికారుల సంఘం నాయకులుగా ఆయన ఉన్నారు. ఆ రోజుల్లో మాకున్నటువంటి సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్గా ఉండేవారు. అయితే గెజిటెడ్ ఆఫీసర్స్గా ఉండాలి, ఏదైనా సమస్య ప్రభుత్వానికి తీసుకెళ్ళే హోదా ఉండి తీరాలి అని ప్రభుత్వంతో ఆయన డిస్కషన్స్, చర్చలు జరిపి ఆయన సాధించారు. గెజిటెడ్ ఆఫీసర్స్ హోదా అటవీ రేంజ్ అధికారులకు సాధించిన మనిషి అయినా. అలాగే మాకు ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్గా ఇచ్చిన ₹350 ఇస్తూ ఉండేవారు. అయితే అది స్టైఫండ్ కాదు, ట్రైనింగ్ పీరియడ్ అంతా మొత్తం 24 మాసాలు జీతం కింద
ఇచ్చి తీరాలి. అది స్టైఫండ్ని తీసివేయాలని ప్రభుత్వంతో చర్చలు జరిపి ట్రైనింగ్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఆ కాలాన్ని జీతం వచ్చే విధంగా చేసిన మనిషి ఈయన మూలంగా మేము ఏరియర్స్గా తీసుకోవడం జరిగింది. మరలా అసోసియేషన్లో ఈయన సెక్రటరీగా సుమారు 8 సంవత్సరాలు చేసి ఉన్నారు. ఈ కాలంలో వీరు మా రేంజ్ ఆఫీసర్స్లో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే లా పరంగా చట్టపరంగా ఉన్నవన్నీ సాల్వ్ చేసి ప్రభుత్వంతో చర్చలకు ఉండి అవన్నీ సాధించిన మనిషి వీరు. ఏ ఛాలెంజబుల్ మ్యాన్. మరి ప్రస్తుతం ఇప్పుడు వీరు చేస్తున్న కార్యక్రమం వయోవృద్ధులపై చేస్తున్న ఈ కార్యక్రమంలో చాలా సంతోషంగా ఉంది. వీరు ప్రస్తుత కాలంలో మరి ఎంతో క్షుణ్ణంగా వీరు అధ్యయనం చేసి సీనియర్ సిటిజన్స్ని, బిడ్డలు, రక్త సంబంధులు, మరలా అన్నదమ్ములు అందరూ సీనియర్ సిటిజన్స్ని గౌరవించాలి. వారిని ఆదరించే మనస్తత్వం అందరికీ ఉండాలి అని ఒక ఆర్గనైజేషన్ ద్వారా వీరు చేస్తున్న కృషికి మేమందరం మా కృతజ్ఞతలు తెలియజేయవలసి ఉంది. నిజంగా సీనియర్ సిటిజన్స్ని నిర్లక్ష్యం చేస్తున్న ఈ రోజుల్లో మరి ఈ కార్యక్రమం ప్రతి ప్రాంతం వెళ్ళి సమస్యలు తెలుసుకొని మరలా పార్లమెంట్లో చర్చించుటకు వీరు చేస్తున్న కృషి అభినందనీయం. వీరు సర్వీస్ ఉన్నంతకాలం చేసిన పని కాకుండా సర్వీస్ అనంతరం కూడా మరి ఈ విధంగా ఆయన సామర్థ్యంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టినందుకు నిజంగా ఆయన అభినందనీయుడు. ఏ పని చేసినా చిత్తశుద్ధితో, విత్ హానెస్టీ, ఒక కమిట్మెంట్, ఒక మంచి జరగాలి, సమాజానికి మంచి జరగాలి, ఈ ఉద్యోగ వ్యవస్థకు మంచి జరగాలి, ఏమైనా రూల్స్ ఉంటే మార్చవలసి ఉంటే దానికి కూడా ఎంతో ఆలోచించి పెద్ద పెద్ద అధికారులతో మాట్లాడి ఈవెన్ చీఫ్ మినిస్టర్స్తో మాట్లాడి ఆయన సమస్యలు పరిష్కారం చేసిన మనిషి. ఐఎమ్ థ్యాంకింగ్ హిమ్, ఐఎమ్ థ్యాంకింగ్ కనకరత్నం గారు ఫర్ హిజ్ ఎబిలిటీ అండ్ గుడ్ విల్. శ్రీమతి జార్జి గారి మిస్సెస్ని. అయితే మాకు పెళ్ళయి 80లో పెళ్ళయింది. ఆయన అయితే నాకు మేనత్త కొడుకే. అప్పటి నుంచి మేము జాబ్ విషయంలో అంతా అడవుల్లోనే చేయాల్సి వచ్చేది. అది చేసినప్పుడు కూడా మేము ఒక చోట ఉండి ఆయన ఒక చోట కాదు. ఏ ప్లేస్ ఇంటీరియల్ అయినా సరే మేము ఆ ప్లేస్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఫ్యామిలీతో వెళ్ళిపోయి అక్కడే ఉండేవాళ్ళం. పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా చిన్నపిల్లలైనా సరే తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. కొన్ని ప్రాంతాలు అయితే నీళ్లు ఉండేవి కాదు, గడ్డ నీళ్ళు తెచ్చుకోవాలి, కరెంట్ ఉండేది కాదు, నక్సలైట్స్ ఏరియాలు. అయినా సరే మేము ఎప్పుడూ భయపడలేదు. అక్కడ 3 సంవత్సరాలు లోతుగడ్డలో ఉన్నాం. 3 సంవత్సరాలు లోతుగడ్డలో ఉన్నప్పుడు ఎంత ఇదంటే అంతలా కష్టంగా ఉండేది. అయినా సరే మేము ఎప్పుడు వెనుదిరగలేదు. అక్కడే ఉండి ఆయనతో పాటు ఉండి ఇంకా చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ అడవులన్నీ తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆ విధంగానే ఉంటుండగా తన ఫ్రెండ్స్ అందరినీ ఇలాగని చెప్పేవారు. కనకరత్నం గారు అని రీసెంట్గా 3 days బ్యాక్ ఇలాగని చెప్పి
ఎంత ధైర్యం అంటే ఆయనకి ట్రైనింగ్ టైంలో ఆయన ఇలాగా బస్సు దింపేస్తే ఆయన అక్కడి నుంచి అక్కడికి జేబులో డబ్బులు లేకుండా కూడా అక్కడికి వచ్చేసారు అని చెప్పారు. చెప్తే నాకు నిజంగా ఎలా వచ్చారు అనేసి ఎంత ఆయన గట్స్కి ఇదయ్యామన్నమాట. ఇదయ్యాము. మళ్ళీ ఏ ప్రాబ్లం ఉన్నా సరే తను అది వాళ్ళ చూటర్తో వాళ్ళు దెబ్బలాడారట. దెబ్బలాడి మీరు ఎందుకు ఇలా చేస్తారు వాళ్ళని అనేసి చెప్తే నేను నిజంగా ఆయన ప్రిన్సిపల్తో కూడా ఆయన ఇది చేసి సమస్యను తీసుకెళ్ళి అక్కడ అపాయింట్ చెప్పే వరకు కూడా ఊరుకోలేదట ఆయన. అది అంత గట్స్ ఉన్న ఆయన అని చెప్తే నేను నిజంగా నిజంగా ఉండాలి, గట్స్ ఉన్న వాళ్ళు ఉండాలి. వర్చువల్ ఆఫీసర్ నేను ఉన్న అది సర్వీస్ అంతా కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో చేసినప్పుడు అది హ్యాపీగానే చేసాం బాబు. ఎప్పుడు కష్టంగా ఎప్పుడు చేయలేదు. తను ఏ ప్లేస్ కంటే ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్ పెట్టి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయి బాగానే ఎంజాయ్ చేసుకుని వచ్చేవాళ్ళం. అంటే ఎక్కడో ఉండి ఇంటీరియర్ కాకుండా ఎక్కడో ఉండి విధి నిర్వహణ ఎక్కడో పని చేయడం కాదండి. ఎక్కడ ప్లేస్ అయితే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం కుటుంబంతో, అక్కడనే ఉండేవాళ్ళం. పిల్లలు చదువులు కూడా బాబు 10th క్లాస్ వచ్చే వరకు కూడా మేము ఏజెన్సీలో ఉంటే మిగిలిన వాళ్ళు వచ్చి అందరూ సిటీలో చదివిస్తే మీరేంటి ఏజెన్సీలో మీరు కూడా పట్టుకు తిప్పుతున్నారు పాడేలో చదివితే అప్పుడు తీసుకెళ్ళి వైజాగ్లో వేయవలసి వచ్చింది. అప్పుడు తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ పెట్టాం. ఇప్పుడు సార్ యొక్క గొప్పతనము నిబద్ధతతో పాటు మీ ఉద్యోగ నిబద్ధత కూడా ఇక్కడ తెలుస్తున్నది. ఎందుకంటే ఒక కుటుంబంతో సహా ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయారంటే సో రియల్ అదృష్టవంతులు. ఎందుకంటే ఇద్దరు కూడా కమిట్మెంట్ ఒకే మార్పుతో పోయి అక్కడ చేయడం అంటే సో ఇలాంటి కమిట్మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా కంకరత్నం సార్కు సహజమే అంటే వాళ్ళ సహజమే. అంటే ఆయన ఎంత కమిట్మెంట్ ఉంటే మీరు అందరూ స్ఫూర్తిగా తీసుకొని ఇలా ఉన్నారు. సో రియల్లీ గ్రేట్ సార్ ఆ విషయంలో. సార్ కూడా ఎందుకంటే ఆ రోజు మీరు ఎలా చూసారు కనపడుతున్నాం కానీ ఈ రోజు కూడా అలానే ఉన్నారు. ఒకళ్ళు 25లో ఉన్నట్టే ఈ రోజు కూడా 75లో ఉన్నారు. సో రియల్ గ్రేట్. ఆయన స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా ఇలా ఉన్నారంటే సో రియల్ గ్రేట్. ఇద్దరికి థ్యాంక్ యూ సార్. మీరేమన్నా ఆయనలో న్యాయం ధర్మం అవును సార్ గురించి ఎప్పుడు పోరాడే మనిషి, చాలా మంచి వ్యక్తి, గుడ్ జెంటిల్ మ్యాన్, థరో జెంటిల్ మ్యాన్. సో తను ఎప్పుడు కూడా పనుల కోసమే తన జీవితం మొత్తము కూడా సమాజం కోసము బాధ్యతల కోసమే నిర్వర్తించాడు. ఇప్పుడు కూడా అదే పని చేస్తాడు. సో రియల్లీ గ్రేట్. ఆయన అభినందనీయులు, ఆయన సహోదరులైనందుకు మీ అందరు కూడా అభినందనీయులు. ఇప్పుడు కూడా సీనియర్ సిటిజన్స్ మీద ఆయన చేస్తున్న పని నిజంగా రియల్ గ్రేట్ థింగ్ అండి. అందరూ మరి ఈ రోజుల్లో నెగ్లెక్ట్ చేస్తున్నారు. తప్పనిసరిగా వీరి యొక్క స్ఫూర్తితో వీరి యొక్క ఆలోచనలతో ముందుకెళ్తే అది చాలా బ్లెస్సింగ్ అని నేను భావిస్తున్నాను. సో దాదాపు 30 ఏళ్ళ తర్వాత కలుసుకున్న అనుభూతి, ఆనందం అన్నది మాటలలో చెప్పేది కాదు. ఇది వారి అభిమానం నిజంగా తెలుసుకుంటే ఇంకెంత పైన చేయొచ్చు అనిపిస్తుంది. ఇవన్నీ వెనక ఉన్నప్పుడు ఇంకా అభిమానాలు అట్లాంటివి రోజుగారు లాంటి వాళ్ళు మనం ఎంత పని చేసినా కూడా తప్పేం లేదు. ఎంత పని చేసినా ఎనర్జీ దానికైతే పుట్టుకొస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క చక్కటి భోజనం పెట్టారు. మా అదే భోజనం మీరు మైస్ టుగెదర్ జర్నీ చేసుకుని వచ్చారు. ఈ వయసులో వాళ్ళని వాళ్ళు చేసుకుని తిందామంటే వాళ్ళు ఏం చేసుకుందాం అనే రోజులు అంటే వేరే కానీ పెద్ద వయసు వచ్చిన తర్వాత వాళ్ళకు వాళ్ళు చేసుకోవడం ఏం చేసుకుంటాం వాళ్ళు లేని వాళ్ళు ఎప్పుడు ఎవరు లేక చేసుకోవడం తప్పదా అన్నట్టుగా ఉంటుంది. అలాంటప్పుడు ఒకేసారి 4 మంది బయట వాళ్ళ వ్యవస్థ పెట్టడం లేదు. చాలా ఆదరాభిమానంలో ఆప్యాయతగా వాళ్ళ
తమ్ముడు వస్తానో అన్న వస్తానో అక్క వస్తానో అన్నట్టుగా చేయడం ఇది మహావిశేషం. అది మాటలు ఇప్పుడు పెట్టడం ఎవరైనా పెడతారు, కానీ ఆ పెట్టే విధానం కూడా ఉంటుంది కదా, అది చాలా నన్ను ముగ్ధుని చేసేది. మా మా ఈ ఆత్మాభిమానాలు ఇట్లనే కంటిన్యూ కావాలని, మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ ఒకసారి జార్జి గారు చూసే అవకాశం హైదరాబాద్ వస్తారు కాబట్టి ఫ్రీక్వెంట్గా నన్ను కూడా కలుస్తారు. మై వైఫ్ ఈజ్ సో హ్యాపీ ఫర్ ద కైండ్ విజిట్ ఆఫ్ కనకరత్నం గారు. పొదిల కనకరత్నం గారు యావత్ ప్రపంచంలో 80 కోట్లు, భారతదేశంలో 14 కోట్లు, మన తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది సీనియర్ సిటిజన్లు ఉన్నారు. వారిని మన అందరం ఆదరించాలి, అభిమానించాలి, హక్కున చేర్చుకోవాలి. వారే మన ఉన్నతికి, సమాజ అభివృద్ధికి కారకం. అసలు సిసలైన మన జాతీయ సంపద సీనియర్ సిటిజన్. వారిని సేవిద్దాం, సేవ చేద్దాం, కాపాడుకుందాం. తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజన్ల సంఘాల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మీ పొదిల కనకరత్నం. వెరీ నైస్. వెరీ నైస్. అపర్ తండ్రి వృద్ధులను మీకు దండం, చిట్ట తండ్రి తల్లి తండ్రుల మీకు గండం. సీనియర్ సిటిజన్లు విశ్వమంతా నెలవు, సృష్టిని నడిపించుటలో చీకట్లో వెలుగులు. సీనియర్ సిటిజన్లు విశ్వమంతా నెలవు, సృష్టిని నడిపించుటలో చీకట్లో వెలుగులు. పెట్టంతయ్యా పెద్దలకు పట్టేడన్నాము, పట్టంతయ్యా పెద్దలకు పప్పది దండము. కొట్ట తండ్రి వృద్ధులను మీకు దండం, చిట్ట తండ్రి తల్లి దండుల మీకు గండం. పెట్టారమ్మా పట్టి పట్టి మీకు ముద్దలు, పట్టారమ్మా మీ బ్రతుకులకు బ్రహ్మారథం వాళ్ళు. పెట్టారమ్మా పట్టి పట్టి ముద్దలు, పట్టారమ్మా మీ బ్రతుకులకు బ్రహ్మారథం వాళ్ళు. వంటింటి చిట్టాలతో ఇంటి వైద్యుల వాళ్ళు, ఆరోగ్యాన్ని మీకిచ్చే ఔషధాలు వాళ్ళు. మీకు ఇది నేను వాట్సాప్లో వెళ్తాను, వాట్సాప్లో పంపిస్తాను.